అప్పుడు శుక్రుడు, ఓ రాజా, అలాగే నిన్ను అధర్మం నుండి ముక్తుణ్ణి చేస్తున్నాను. ఈ పెళ్లి విషయంలో నీకు దుఃఖం కలగదు. నీకు కలిగే పాపాన్ని నేను పోగొడతాను. నీకిష్టమైన వరాన్ని కోరుకో. ధర్మ ప్రకారంగా ఈమెను పెళ్ళాడు. ఈమెతో కలిసి ఆనందంగా ఉండు. ఈ శర్మిష్ఠ ఉంది కదా, ఈ శర్మిష్ఠ కూడా కన్యే. ఈమెను గౌరవించు. కానీ ఎప్పుడూ శయన విషయంలో మాత్రం ఈమెతో సంబంధం పెట్టుకోకు. ఈమెను రహస్యంగా పిలిచి మాట్లాడడం చేయకు, తాకకు. దేవయానితోనే ఆనందంగా ఉండు. ఈ నియమాలు పెట్టి ఈవిడ్ని కూడా పంపిస్తున్నాడు. దాది కదా, అంటే సేవకురాలు కదా, అధికారం ఉంది కదా, అందుకని ఆవిడకి సేవ చేయాలి కదా. అందుకని వీడిని కూడా పంపిస్తున్నాడు. 1000 మందిని పంపిస్తున్నాడు. వీళ్ళను దానం చేసేస్తున్నాడు. ఆయన ఆడింది ఆట కదా ఇప్పుడు గురువుగారు. దేవయానితోనే ఆనందంగా ఉండు, నీకు శుభం అన్నాడు. అప్పుడు యయాతి అలాగే అని శుక్రుడికి ప్రదక్షిణం చేసి దేవయానిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. శుక్రుడి నుండి అధికంగా ధనాన్ని పొంది దేవయానిని వెంటబెట్టుకొని 2000 మంది దాసీలతో ఉన్నటువంటి శర్మిష్ఠను వెంటబెట్టుకొని శుక్రుడి అనుమతి తీసుకున్నాడు. తర్వాత శుక్రుడు రాక్షసుల గౌరవ మర్యాదలను కూడా అందుకొని అందరితో కలిసి తన రాజ్యానికి చేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. యయాతి మహేంద్రపురంలాగా ఉన్నటువంటి తన పురానికి వెళ్ళాడు. దేవయానిని అంతఃపురంలో ఉంచి ఆమె అనుమతితో అశోకవనం దగ్గరలో ఒక ఇంటిని నిర్మించి అందులో శర్మిష్ఠను దాసీలను ఉంచాడు. వేరువేరే పెట్టాడు. ఎందుకంటే ఈవిడి దగ్గర ఉండకూడదు కదా, అదొక నియమం పెట్టాడు కదా శుక్రాచార్యుడు. అందుకని వేరే చోట పెట్టాడు. శర్మిష్ఠకు వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు. దేవయాని వనానికి వచ్చి శర్మిష్ఠతో ఆటలాడి పాటలు పాడి ఆమెను అక్కడే వదిలిపెట్టి అంతఃపురానికి చేరుకునేది. ఇది మామూలుగా జరిగేది. శర్మిష్ఠతో ఆటలాడటానికి మాత్రమే దాసి. అట్లా ఇలా దేవయాని ఎంతో కాలం సంతోషంగా గడిపింది ఆవిడ సేవతో. యయాతి కూడా దేవయానితో కలిసి ఎంతో కాలం ఆనందంతో సుఖంగా విహరించాడు. దేవయాని గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. కాలం పరిగెత్తింది కదా, 1000 సంవత్సరాలు గడిచాయి. అబ్బో, యుగాలు లెక్కలు వేరు అని గమనించాలి మనం. యుగాల్లో వేరువేరే యుగాలు వేరువేరే లెక్కలు వేరు ఉంటాయి. అవి బాగా గమనించాలి మీరు. 1000 సంవత్సరాలు అంటే ఇప్పుడు యుగం కాదు అది. శర్మిష్ఠకు యవనం వచ్చింది. స్నానం చేసి చక్కగా అలంకారం చేసుకుంది. పతిని పొందాలనేటువంటి కోరికతో ఉంది శర్మిష్ఠ. ఎదురుగా అశోక వృక్షం కనిపించేసరికి ఆ వృక్షంతో ఇలా అంది, ఓ అశోకమా, నువ్వు నా దుఃఖాన్ని పోగొట్టు. ప్రియుడిని దర్శింపచేసి నీ పేరును సార్థకం చేసుకో అని మళ్ళీ తనతో ఇలా అనుకుంది. మళ్ళీ ప్రార్థన చేసింది. అయ్యో, నాకిప్పుడు ఋతుకాలం సంప్రాప్తించింది కదా, ఈ సమయంలో నాకిప్పుడు భర్త లేడు, నేనేం చేయాలి? ఆ కాలాల్లో అంతా కూడా అంతట్లోపల పెండ్లి అయిపోయేది అని దేవయాని పుత్రుణ్ణి కని మాతృత్వ గౌరవాన్ని పొందింది. నేను ఆ గౌరవాన్ని ఎలా పొందగలను? నా యవ్వనం వృధా అయిపోతుంది కదా. నేను కూడా దేవయాని వరించిన పతినే వరిస్తాను, యయాతనే భర్తగా పొందుతాను. లోపల వేసుకుంది ప్లాను. నేను ఆ మహారాజును యాచిస్తే ఆయన నాకు పుత్రుణ్ణి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ రాజు ఏకాంతంలో నాకు దర్శనమిస్తాడా, రహస్యంగా నన్ను చూడటానికి వస్తాడా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి యాదృచ్ఛికంగా వచ్చినటువంటి యయాతి శర్మిష్ఠను చూసి నిలబడిపోయాడు. ఇది కలిసిపోయింది. శర్మిష్ఠ రాజుగారికి నమస్కరించింది. ఇలా అంది, మహారాజా, నువ్వు చంద్రుడు,
ఇంద్రుడు, దేవేంద్రుడు, విష్ణువు, యముడు, వరుణుడు వంటివాడివి. అబ్బో, ఇంకా ఎన్నెన్నో వార్తలున్నాయి, ఎన్నెన్నో సహస్రనామాలు ఉన్నాయి తెలీదు. మీ ఇంటిలోని స్త్రీని ఎవడూ చూడలేడు. ఓ రాజా, నా రూపము, నా వంశము, నా నడవడిక నీకు తెలుసు. నేను నిన్ను కోరుకుంటున్నాను, అనుగ్రహించండి, నా ఋతుకాలాన్ని సార్థకం చేయండి అంది. యయాతి, ఓ శర్మిష్ఠ, నువ్వు శీలవతి అని నాకు తెలుసు బాగా. నీ రూపంలో కొంచెం కూడా దోషం లేదు. అయితే నేను దేవయానిని పెళ్లి చేసుకునే సమయంలో ఈమెను నువ్వు శయనానికి పిలవకూడదు అని శుక్రుడు శాసించాడు. నీతో నేను ఏ విధమైన ఆటలు ఆడకూడదు. ఆ సందర్భంలో నేను అప్పుడు మాట నేను ఇచ్చాను ఆయనకి కదా అన్నాడు. అప్పుడు శర్మిష్ఠ, న నర్మయుక్తం వచనం హినస్తి న స్త్రీషు రాజన్ న వివాహకాలే ప్రాణాత్యయే సర్వధనాపహారే పంచానృతాన్యాహు అపాతకాని. రాజా, పరిహాసంగా పలికింది అసత్యమైన అది హానిని కలిగించదు. స్త్రీ విషయంలోనూ, వివాహ సమయంలోనూ, ప్రాణాపాయ సమయంలోనూ, సర్వము కోల్పోయేటువంటి సమయంలోనూ, ఇలా ఈ 5 సమయాల్లోనూ కూడా పలికిన అసత్యాలు పాపాన్ని కలిగించవు. పృష్టం తు సాక్షే ప్రవదంతమన్యథా వదంతి మిథ్యా పతితం నరేంద్ర ఏకార్తతాయాం తు సమాహితాయాం మిథ్యా వదంతం త్వనృతం హినస్తి. ఓ రాజా, నిర్దోషిని వచ్చిన సమయంలో సాక్ష్యం అడిగితే అప్పుడు అసత్యం చెప్పిన వాడిని పతితుడు అనకూడదు నిర్దోషిని రక్షించే సమయంలో. అయితే తన ప్రాణాన్ని కానీ ఇతరుల ప్రాణాలను కానీ రక్షించవలసినటువంటి సమయంలో తన ప్రాణం కోసం అసత్యం చెప్పేవాడిని ఆ అసత్యం హింసిస్తుంది. అంటే తన కోసం అసత్యం చెప్పినవాడు నశిస్తాడు అంది. యయాతి, ప్రాణులన్నిటికీ ప్రజలందరికీ రాజే ప్రమాణం. రాజు నడుచుకున్నట్లే ప్రజలు నడుచుకుంటారు. కనుక రాజు అసత్యం పలికితే నశిస్తాడు. అందుచేత కార్యసంకటం ఏర్పడినా సరే నేను అసత్యం ఆడటానికి ఇష్టపడను అన్నాడు. నా చేత కాదు, నేను మాత్రం అసత్యం ఆడను. శర్మిష్ఠ, రాజా, నువ్వు దేవయానిని భార్యగా స్వీకరించిన వాడే నాకు కూడా భర్త అయ్యావు. ఆ రోజే, ఏ రోజు భార్యగా స్వీకరించిన నాడే నాకు కూడా భర్త అయ్యావు. ఎందుకంటే నా యజమాని నేను, నా పతి సకురాలి పతి, ఇద్దరూ సమానులే అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు పెట్టుకుంది శాస్త్రం. అలాగే వివాహం కూడా సమానమైనదే. నా సఖి నిన్ను భర్తగా వరించింది కాబట్టి నాకు కూడా నువ్వే పతివి. నా యజమానురాలు నిన్ను వరించింది, నా యజమానురాలతో నన్ను నువ్వు వరించాల్సిందే. శాస్త్రం చెప్పింది ఏదో శాస్త్రాన్ని తీసుకొచ్చింది. పాపం సుకృతాన్ని పని కావాలి కదా, వెతుకుతూ ఉంటారు. శాస్త్రం అప్పుడప్పుడు వెతుకుతారు. కొన్ని సందర్భాల్లో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తావు? ఓకే, శుక్రాచార్యుడు దేవయానితో పాటుగా నన్ను కూడా నీకు ఇచ్చాడు, ఈమెను కూడా ఆదరించి పోషించు అన్నాడు. ఆ మాటను నువ్వు అబద్ధం చేయకూడదు. బంగారం, మణులు, రత్నాలు, వస్త్రాలు, ఆభరణాలు, గోవులు, భూములు అడిగిన వారికి ఇస్తున్నావు కదా, అవన్నీ కూడా బాహ్యదానం. తనకంటే వేరైన వస్తువును ఇవ్వటాన్ని దానం అంటారు. కానీ శరీరాశ్రితమైన వస్తువును ఇవ్వటం దానం కాదు. అన్నిటికంటే పుత్రదానం, ఆత్మదానం ఎంతో కష్టమైనవి. కనుక శరీర దానం చేత ఆ ఇతర దానాలన్నీ చేసినట్లే అవుతాయి కదా. పైగా నువ్వు ఎవరెవరికి ఏ కోరిక ఉంటే దాన్ని తీరుస్తావు రాజు కదా అని నగరంలోనూ 3
కాలాల్లోనూ చాటించావు 3 అన్ని చోట్ల కూడా. ఇప్పుడు నా కోరిక నిరాకరిస్తే అది అసత్యం. అట్లా పట్టుకుంది. నువ్వు అందరికీ చెప్పావు కదా, ఇది న్యాయమైనటువంటి కోరిక కదా నాది, అన్యాయం కోరిక కాదు కదా, నేనేం ముసల్దాన్ని కాదు కదా, లేక చిన్న పిల్ల కాదు కదా నేను. కాబట్టి సరి అయినటువంటి సమయంలోనే నేను కూడా అడుగుతాను. నా యజమాని వస్తే నా యజమాని దగ్గర నేను ఉండాల్సిందే కదా. నాకిప్పుడు నువ్వు కావాలి అంతే. ఇప్పుడు నా కోరిక నిరాకరిస్తే నువ్వు చెప్పినటువంటిది అందరికీ చెప్పావు, అది అసత్యమవుతుంది, నీ మాట వ్యర్థం అయిపోతుంది. నువ్వు కుబేరుడిలాగా నీ మాటను సత్యం చేసుకో అంది. ఒక ధర్మ సంఘటన తెచ్చిపెట్టేసింది. యయాతి చెప్తున్నాడు, ఓ భామిని, ఎవరేది కోరినా అది వారికి ఇవ్వాలని నేను నియమం పెట్టుకున్నాను నిజమే. నువ్వు స్వేచ్ఛగా నన్ను యాచిస్తున్నావు. నీ ఇష్టం వచ్చిన వరాన్ని కోరుకో, నేను నీకేమి సహాయం చేయాలో చెప్పు అన్నాడు. అప్పుడు శర్మిష్ఠ, ఓ రాజా, నన్ను అధర్మము నుండి రక్షించి ధర్మాన్ని పాటించు. నీ నుండి సంతానాన్ని పొంది లోకంలో ఉత్తమమైనటువంటి ధర్మాన్ని నేను పాటిస్తాను. భార్య, దాసుడు, పుత్రుడు ఈ 3 ధనానికి అధికారులు కారు. వారు పొందినటువంటి ధనం ఎవరి ఆధీనంలో ఉంటే వారికే చెందుతుంది. భార్య ధనం భర్తకు, సేవకుడికి ధనం రాజుకు, పుత్రుడి ధనం తండ్రికి చెందుతుంది. వారే ఆ ధనాలకు అధికారులు. ఓ రాజా, నేను దేవయానికి దాసిని, దేవయాని నీకు వశురాలు. అందుచేత ఆమె నేను నిన్ను సేవించదగిన వారము, పొందదగిన వారము. అందుచేత నన్ను పరిగ్రహించు అనగానే యయాతి, నువ్వు చెప్పింది నిజమే అని ఆయన అంగీకరించాడు. ఇంతవరకు మాట జరిగింది వీళ్ళిద్దరిది. దీంట్లో ధర్మ సూక్ష్మాలు దండిగున్నాయి. మనకు అనిపించవచ్చు ఇది ఒక విచిత్రంగా ఉందని, కానీ దీన్ని మళ్ళీ మీరు వింటూ ఉంటే మజ్జిగ చిలికినట్టు, వెన్నపూస బయటకు వచ్చినట్టు, నెయ్యి వచ్చినట్టుగా వచ్చేస్తుంది బయటికి. అంటే దీని యొక్క అర్థం అటువంటిది. అందుకే మహాభారతం అనేది ఒక్కొక్క చిన్న పాత్రలో కూడా, ఒక్కొక్క మాటలో కూడా ఎంత అర్థం ఉంది. మనకది ఒక కథలాగా కనపడుతుంది అంతే. ఆ కథలాగా వాడు వచ్చాడు, వీడు కొట్టుకున్నాడు, వాడు దేవత వచ్చాడు, వాడు మనిషి వచ్చాడు, అట్లా అనిపిస్తుందండి. ఈ శర్మిష్ఠ అట, దేవయాని అట, ఇద్దరట, వీళ్ళిద్దరికి పెండ్లి అట, ఇట్లా మనకు అది మాత్రమే తెలుస్తున్నది. కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ చర్చించుకుంది ఇవన్నీ కూడా ఎంత గూఢార్థంగా ఉన్నాయంటే చెప్పలేను. మళ్ళీ మీరు చదువుకున్నప్పుడు మాత్రమే, మళ్ళీ మీరు విన్నప్పుడు మాత్రమే అది అర్థమవుతాయి. జతలో ఆ శ్లోకాలు చదువుకున్నప్పుడు ఆ శ్లోకాల అర్థం చెప్పుకొని వివరించుకొని వచ్చారు. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కానీ లేకపోతే ఇది కథలాగా అనిపిస్తుంది. యయాతి వచ్చారు, దేవ్యాన్ని కూడా చేసుకున్నాడు, శర్మిష్ఠను చేసుకున్నాడు, పెండ్లి ఇంతే కదా అని ఇట్లా పైన పోతాం. తప్పది, అట్లా పోకూడదు. మహాభారతం అంటే ఏమనుకున్నారు మీరు? ఇది ఉపదేశం, ఇది ఆత్మోపదేశం. ఇది మీకు అది ఒక కథలాగా అట్లా వెళుతూ ఉన్నది. వ్యాస భగవానులు అట్లా చేశారు. మనందరికీ కూడా ఒక అందరికీ తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియజేసేటట్టుగా చేశారు మనకు. అందుకే చాలామంది ఇష్టపడతారు. పూర్ణమైనటువంటి మహాభారతం చాలామంది ఇష్టపడతారు. చిన్నవే పుస్తకాలు రాసుకొని వస్తారు, అవి కాదు, పూర్ణంగా వినాలి వింటే. అప్పుడు శర్మిష్ఠను ఆదరించాడు, గౌరవించాడు. తర్వాత వారు తమ భవనాలకు వెళ్ళారు. కొంతకాలానికి శర్మిష్ఠ గర్భాన్ని ధరించింది. ఒక సుముహూర్తంలో దేవపుత్రుడి వంటి ఒక అందమైన పుత్రుణ్ణి కన్నది. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శర్మిష్ఠకు కొడుకు పుట్టాడని దేవయానికి తెలిసి ఇంకా ఈ పోట్లాట ఉన్నట్టు చూస్తే ఇక్కడికే కాలేదు. ఇది చాలా పెద్దగా ఉంది చూస్తే. మనకేది ఇక్కడికే చాలించుకుందాం అనుకుంటే ఏమైనా ఉందే,
సంసార తాపత్రయం పెట్టుకోండి ముందుకు అన్నారు. శర్మిష్ఠకు కొడుకు పుట్టాడని దేవయానికి తెలిసి ఎంతో దుఃఖించింది. దుఃఖం కాకుండా ఉంటుందే? ఏమేమైపోయింది ఇదంతా? అన్ని నియమాలు పెట్టి ఏమైంది ఇదేని? వెంటనే శర్మిష్ఠ దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది, పరిగెత్తొచ్చింది. ఓ శర్మిష్ఠ, కామ వ్యామోహంతో ఎందుకు ఈ పాపం చేశావు అని అడిగింది. శర్మిష్ఠ అంటుంది, ఓ దేవయాని, ధర్మాత్ముడు వేదవేత్త అయిన ఒక ఋషి అతిథిగా వచ్చాడు. ఆయనను ధర్మసమ్మతమైన కోరికనే కోరాను. నేను న్యాయంగానే నడుచుకున్నాను. ఆయన వల్ల పుత్రవతి నయ్యాను. ఇదంతా నిజమంది. దేవయాని, బాగుంది, నువ్వు చెప్పిందంతా నిజమే. అయితే ఆ వేదవేత్త యొక్క కులగోత్రాలు చెప్పు, అతడెక్కడ నివసిస్తున్నాడో చెప్పు అంది. శర్మిష్ఠ ఆయన తపస్సుతోనూ తేజస్సుతోనూ సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. అంతటి ఆయనను చూసిన నాకు ప్రశ్నలు అడగటానికి ధైర్యం చాలలేదు అంది. దేవయాని, ఓహో అలాగా, అంతటి పెద్దవాడి వల్ల నువ్వు సంతానాన్ని పొందితే నాకు చింత లేదు, కోపము రాదు అని కోపాన్ని విడిచి నవ్వుతూ మాట్లాడింది. ఓ అట్లనా అంటే గ్యారెంటీ చేసుకుంది. శర్మిష్ఠ కూడా నవ్వింది. దేవయాని శర్మిష్ఠ చెప్పిందంతా నిజమని భావించింది. తన భవనానికి వెళ్ళిపోయింది. ఏదో అపాయం తప్పించుకున్నట్టుంది చూస్తే. కొంతకాలం గడిచింది. యయాతి దేవయాని యందు యదువు తుర్వసువు అనే 2 పుత్రులను కన్నాడు. శర్మిష్ఠ యందు ద్రాహ్యుడు, అనుడు, పూరుడు అనే 3 పుత్రులను కన్నాడు. ఒకనాడు దేవయాని యయాతితో కలిసి వనానికి వెళ్ళి అక్కడ దేవపుత్రుల్లాగా ఉన్నటువంటి బాలకులను చూసింది. వారు ఆడుకుంటున్నారు. అప్పుడు దేవయాని ఆశ్చర్యపోతూ యయాతిని ఇలా అడిగింది, ఓ రాజా, ఈ పిల్లలు దేవపుత్రుల్లాగా ఉన్నారు, వీరెవరి పిల్లలు? ఆకార రేఖలలో అన్ని విధాల మిమ్మల్నే పోలి ఉన్నారేమిటి అని అడిగింది. అంటే పట్టేసింది అక్కడ. దేవపుత్రులాగా ఉన్నారు, ఆకారం మాత్రం చూస్తే ముక్కు, చెవు, కన్ను, నుదటి ఇవన్నీ చూసినప్పుడు, ఛాతీ ఇవన్నీ చూస్తే మీలాగే ఉన్నట్టున్నదే అనేది మెల్లగా. యయాతి మాట్లాడలేదు. ఇంకెక్కడ మాట్లాడతారు, చిక్కుకుంటున్నాడు. దేవయాని బాలకులతో, ఓ బాలకుమారులారా, మీ పేరేమిటి, వంశమేమిటి, మీ తండ్రి ఎవరు, నిజం చెప్పండి అని గుచ్చి అడిగింది. బాలురు చూపుడు వ్రేలు ఎత్తి ఈయనే మా తండ్రి అన్నట్లుగా యయాతిని చూపించారు. మా తల్లి శర్మిష్ఠ అని చెప్పి పరిగెత్తుకొని రాజు వద్దకు వచ్చేశారు. దేవయాని పక్కన ఎప్పుడో వచ్చి వెళుతూ ఉండేవాడు కదా, ఆ పిల్లలు కొని పెట్టి చెప్పేశారు. దేవయాని పక్కన ఉండటంతో యయాతి వారిని దగ్గరకు చేరలేదు. ఏది తెలియనట్టుగా ఉండిపోయాడు. ఇక్కడ కూడా ఏమో జరుగుతున్నది. వీళ్ళంతా శాపాలకు భయపడి వస్తారు అంతే, ఇంకేం లేదు. ఏం జరుగుతుందో అని భయపడతారు. ఆ పిల్లల్ని ముట్టలేదు. తాను ఏదో తెలియనట్టుగా ఉన్నాడు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ హఠం చేసి నాన్న అనుకొని శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళి చెప్పారు, మా నాన్న తీసుకోలేదు, మా దగ్గరికి తీసుకోలేదు, దూరం పెట్టేశాడు అని. ఆ మాటలు విని యయాతి సిగ్గుపడ్డాడు. దేవయాని ఇదంతా గమనించింది. రాజుకు పిల్లల పట్ల గల ప్రేమను చూసి నిజాన్ని గ్రహించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.